హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతిస్ వ్లాగ్స్. ఇంకా ఈ వీడియో అయితే షార్ట్ వీడియో కోసం మనం షూట్ చేసుకోండి. ఇంకా షార్ట్ వీడియోస్ పెట్టట్లేదు కదా, అందుకు లాంగ్ వీడియోలో పెడుతున్నా. నేను సోయా సాస్ సీసాలు అవన్నీ మనం చక్కగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి పనికి వస్తాయన్నా కదా, ఇలా మిగిలిన పెరుగును కూడా మీరు స్టీల్ గిన్నెలో నుండి నేనైతే టపర్వేర్లో పెడుతున్నా. మీరు చక్కగా ఆ సీసాలో లేదా ఫన్నల్ పెట్టేసి పెరుగు వేసేస్తే ఫ్రిడ్జ్లో లీక్ అవ్వదు. ఎవరైనా తినేటప్పుడు కూడా అలాగే వడ్డించుకోవచ్చు, మీ గిన్నె తోమటానికి వేసుకోవచ్చు, అలా యూజ్ అవుతుందండి. ఇప్పుడు టబ్బులో నేను ఈ టపర్వేర్ లిడ్స్ అన్నీ ఎలా తోముతున్నా చూడండి. ఇది నా సొంత ఐడియా కాదు, నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో పని మనుషులు షింక్ ఉండేది కాదు బయట. సో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే కింద కూర్చొని గిన్నెలు తోమాలి, ఈ బ్లాక్ టబ్ ఇట్లాగే ఇచ్చేదాన్ని అనమాట. నీళ్లు పైనుండి ట్యాప్ కిందికి నీళ్లు దీంట్లో పడతాయి కదా, దీంట్లో నుండి తీసి కడగమంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఈ టబ్బులోనే అన్ని ఇట్లా గిన్నెలు కడిగేసి దీంట్లో నుండే వేసి అట్లాగే నాకు మళ్ళీ ఇచ్చేవాళ్ళు. మళ్ళీ ఇంకో నీళ్ళల్లో కడిగేవాళ్ళు కాదు. అమ్మ ఇట్లా చేస్తుంటారా మీరని అడిచి వాళ్ళు మాటికి నీళ్ళు చిట్లుతాయని వాళ్ళ బాధ. అప్పుడు నేనేం చేశానంటే మినీ వాషింగ్ మిషన్ పైపు తీసుకొని ట్యాప్కు పై నుండి కిందికి ఇలా హ్యాంగ్ చేసి, ఇంకా ఎన్ని నీళ్ళు వాడు తల్లి, కానీ నువ్వు అలా దాంట్లో ముంచి తీయొద్దని ఇలా మీరు ఎప్పుడన్నా చేసుకోవచ్చు. చూడండి, చిన్న చిన్న ఓపిక లేదనుకోండి, చిన్న చిన్న స్పూన్లు కప్పులు అన్నీ ఎక్కువ ఉంటాయి కదా, డిష్ వాషర్ లేని వాళ్ళకు చెప్తున్నా, ఇలా వచ్చి ఫ్లాట్గా ఉన్న పెద్ద టబ్ ఒకటి పెట్టుకొని అన్ని దాంట్లోనే ఇట్లా పెట్టి మళ్ళీ ఒకసారి కడిగేయచ్చు. అంటే ఏ దానికి అది మనము లైట్గా ఉన్నవి క్లీన్ చేసుకునేటప్పుడు బ్రష్ వేసి కడిగి, అదే స్కాచ్ బైట్ అవి వేసి కడిగి వాడకుండా. ఇదైతే చెప్పాను కదా 20 రూపీస్, చాలా బాగా యూజ్ అవుతుంది, కొనుక్కోండి. అది స్టీల్ టైప్లో చూపిస్తున్నారు కదా, ప్లాస్టికే అండి, దానికి లైట్గా తగరం ఇది మనం ఏమంటాం అల్యూమినియం లేయర్ ఇచ్చాడు లైట్గా, అంతే. చాలా బాగుందని చెప్పాను. ఇంకా నేను షార్ట్ వీడియోస్లో ఏం పెట్టడం లేదు కదా, ఈ వీడియో అంతా మా పాపకు బాగలేనప్పుడు షూట్ చేసినదే. ఇంకా ఏం లేదండి, జ్యూస్ చేసుకున్నాను ఇందులో. తర్వాత ఇంకా ఆ జ్యూస్ చేసుకొని తాగేది చూపిస్తున్నా. అన్నము పప్పు పెట్టాను కుక్కర్లో, తర్వాత పాలకూర పప్పు చేశాను. మా పాప గోబీ తినాలని ఉంది అంటే తనకు ఒక్కదానికి బ్రొకోలీ అండ్ గోబీ రెండు ఉంటే రెండు కలిపి పకోడీలాగా వేసిన. తర్వాత ఇంకా హోమియో డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. వీడియో అంతా ఏముందో జస్ట్ చెప్తున్నా. హోమియో డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళామంటే మా చిన్నది ఆకలి కావట్లేదు అనేసి అడిగింది. డాక్టర్ కాడికి వెళ్ళాలి, మందులు తీసుకుందామంటే సరే ఆమెకి వెళ్ళి ఇంకా నా మందులు కూడా తెచ్చుకున్నాను అట్లాగే, ఎందుకంటే నా వైపు వచ్చినాయి. సో నాకు కూడా ఇచ్చాడు. చిన్నదానికి మైగ్రేన్ కూడా ఉందన్నమాట, దానికి కూడా మందులు తీసుకుంటుంది. ఇంకా రెగ్యులర్, ఇంకా అది పండ్లు కొరుకుతుంది నిద్రలో బాగా. ఎంత కొరుకుతుంది అంటే ఇప్పుడు పండు నొప్పి తీసి ఎంత కొరుకుతుంది. డెంటల్ డాక్టర్ కాడ పోయిందేమో పన్ను ప్రాబ్లం కదా అని పోతే ఆయన అన్నాడు, పండ్లు కొరికే అలవాటు ఉందా అంటే అవును ఉంది. అంటే దానికి ఆ గట్టిగా కొరకడంలో నిద్రలో ఎంత సౌండ్ వస్తుంది అంటే మా పాప చెప్తుంది, నువ్వు గుండురాలు రోల్ ఉంది చూడమ్మా, దాంట్లో వేసి ఇట్లా రుద్దుతే ఎట్ట సౌండ్ వస్తుంది, అంత సౌండ్ వస్తుంటుంది అది రాత్రి పళ్ళు కొరుకుతాయి అని. సో డెంటల్ డాక్టరు ఆమెకు కవర్ ఇచ్చినాడండి, మెజర్మెంట్ తీసుకున్నారు, ఇంక ఇవ్వలే. రాత్రి పడుకునేటప్పుడు సిలికాన్ అది కట్టడి పనులు అందరు పెట్టుకుంటారు చూడు, ఆ టైప్లో కవర్ ఎక్కించుకొని పండుకోవాలంట నిద్రపోయేటప్పుడు. అట్లా ఒక 4 రోజులు పెట్టుకుంటే తగ్గిపోతుందంట. పళ్ళు కొరికే హ్యాబిట్ ఉన్న వాళ్ళు ఎవరికైనా యూజ్ అవుతుంది చూడండి. అది ఇంకా రాలేదు, మెజర్మెంట్ ఇచ్చినాం, అమౌంట్ ఎంత అవుతుందో ఏమో తెలియదు. అలా ఉంటుంది అనేది కూడా నాకు తెలియదు, ఇప్పుడే ఫస్ట్ టైం విన్నా. రాత్రి పళ్ళు పాడవ్వకుండా, అప్పుడు మధ్యలో సిలికాన్ది ఉంటుంది కదా, అలా ఎవరైనా పిల్లలు పళ్ళు కొరికే వాళ్ళు ఉంటే డెంటల్ డాక్టర్ చూపించండి. మేమైతే హోమియోలో కడుపులో పురుగులు ఉంటేనే అలా పళ్ళు కొరుకుతారని మా హోమియో డాక్టర్లు మందులు ఇచ్చేవాళ్ళు. పిల్లలు నిద్రలో కొరికితే వామ్స్ పోవటానికి అది వీక్లీ వన్స్ లెక్క ఒక సిరప్ వేసుకోమని చెప్పేవాళ్ళు అన్నమాట. అట్లా 4 వీక్స్ వేసుకుంటే ఫుల్ బాటిల్ సేమ్ డేట్కు అప్పుడు పోతుందని చిన్నప్పుడు. సో చిన్నది ఎప్పుడు పళ్ళు కొరుకుతుంటుంది బాగా, అందుకని దానికి అది గుర్తుపెట్టుకోండి. కానీ డెంటల్ డాక్టర్ ఏమన్నా అంటే స్ట్రెస్ తీసుకుంటావా అన్నారు. అయ్యో స్ట్రెస్ తీసుకోవడంలో ఆమె మాస్టర్, అసలు ప్రతిదానికి స్ట్రెస్ తీసుకుంటుంది, ఏది కూడా కొంచెం కూడా పేషెన్స్ ఉండదు, ప్రతిదీ స్ట్రెస్గా ఫీల్ అయిపోతుంది అని మా పెద్దది చెప్పిందనమాట. సో స్ట్రెస్ తీసుకునే వాళ్ళు కూడా పళ్ళు కొరుకుతారంట, అది తెలుసలేదు అని చెప్తున్నాను. అంటే మనము కడుపులో పురుగులు ఉంటేనే అనేసి నేను చెప్పాను కదా ఇందాక, డెంటల్ డాక్టర్ చెప్పిన మాట అదండి. ఇంకా నేను ఈ మధ్యలో వీడియోలో ఏం చెప్పానండి, మనకు ఒకరికి మోసం చేసిన వాళ్ళు వాళ్ళ ఇంట్లలోనే కష్టాలు వస్తాయి, కళ్ళారా చూశాను అని చెప్పాను కదా. అది నా కళ్ళారా చూశాను కనుక నేను చెప్పాను. ఎందుకంటే అండి, మనకు ఏదన్నా ఒక అన్యాయం జరిగింది అంటే మనం ఒకరికి మోసం చేస్తేనే కదా జరిగేది.
అంతే కదా. అంతే తప్ప మనకు ఎవరో వచ్చి మనకు అన్యాయం చేస్తారు అని అనుకుంటాం. చేస్తారు, కరెక్టే. అదేంది, మన పాపం ఉండడం వల్లే మన కర్మ మనకు ఆ ఊబిలోకి పంపించి అందుకు మనం బలి పశువులు అవుతాం. ఇప్పుడు నాకు డబ్బులు ఇవ్వాలని చెప్పాను అందరూ. ఇప్పుడు నేను కూడా నేనైతే చెప్తాను, పక్కాగా ఈ జన్మలో ఎవ్వరికి కూడా నాకు తెలిసి నేను మోసం చేయలే. బట్ ఏ జన్మలో ఎవరికైనా రుణానుబంధం ఉంటుందో ఏదైనా ఉండొచ్చు కదా. ఎందుకంటే పక్కాగా చెప్పగలను, నాకు ఊహ తెలిసినప్పటి నుండి, నేను నా 18 years ఏజ్ నుండి అనుకోండి, చిన్నప్పటి నుండి కూడా నేను అబద్ధాలు చెప్పేదాన్ని కాదు. నాకు అది పెద్ద అందరికీ తెలుసు ఈ పిల్ల అబద్ధాలు చెప్పదు అనేది. అసలు అబద్ధాలు చెప్పడానికి కూడా ఊహ రాదు నాకు, అలాంటి దాన్ని తెలుసు. బట్ చిన్నప్పుడు నా చేత మా అమ్మ ఏమన్నా చిన్న చిన్నవి మా నాన్నకు సినిమా పోయినా చెప్పొద్దని ఇలాంటివన్నీ చెప్పించేది. కానీ అబద్ధం అంటే నాకు చాలా కోపం. అది భయపడుతుంది కదండి, చిన్నప్పుడు నుండి వచ్చింది. అది నేనేమి క్రియేట్ చేసుకున్నది కాదు, భయపడుతూ నాకు ఉందన్నమాట. అది ఎవరి జీన్స్ అయి ఉండొచ్చు, రిలేషన్షిప్లో అంటే ఫ్యామిలీలో ఎవరికైనా ఉండొచ్చు అట్లా. మనం చేసిన పాపాలు కొన్ని వెంటనే రిజల్ట్ వస్తాయండి. ఈ జన్మ, మా అమ్మ ఎప్పుడు అంటది, ముందు జన్మలాగా కాదు, ఈ జన్మలో చేసింది ఈ జన్మలోనే వెంటనే రిజల్ట్ చూపిస్తుంది అనేసి ఎన్నోసార్లు అనేది అనమాట, తన లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ల వల్ల. అలాగే మన పాతవి కూడా మనకు ఇప్పుడు ఎందుకు చూపిస్తాయంటే, ఒక కథ చెప్తానండి, అందరికీ తెలిసిన కథనే, అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. షిరిడి సాయిబాబా పుస్తకంలో చదివినది. మేము అందరము బాగా పారాయణాలు చేసేవాళ్ళం ఒకప్పుడు. అందులోది ఒక కాకి, ఒక భక్తుడికి, పేరు గుర్తులేదు మర్చిపోయా, కాలుకు పుండె ఉంటుంది బాబా భక్తుడికి. కాకి వచ్చి పొడుస్తూ ఉంటుంది పుండు మీద, పురుగులు అట్లా బయటకు వస్తూనే ఉంటాయి. అప్పుడు బాబా నన్ను కాపాడు, నన్ను కాపాడు, బాబా నన్ను రక్షించు అని అడిగితే అప్పుడు బాబా అంటాడు, నువ్వు ఇట్లా ఎన్ని జన్మలు నీ కర్మను నువ్వు పోస్ట్ పోన్ చేసుకుంటా పోతావు, కాపాడు కాపాడు అనేసి ఈ జన్మలు అనుభవించేసేయని చెప్తాడనమాట. మీరు ఎవరైనా బాబా బుక్ చదివింటే గుర్తుంటుంది. ఇంకా మా గురువు గారు కూడా ఇదే చెప్తారు, నీకు ఏం కావాలి ఏమి అనేది నువ్వు దేవుని దగ్గర ఒక చంకలో పిల్లలాగా నువ్వు డిపెండ్ అయి ఉంటే అసలు అన్నీ తానే చూసుకుంటాడు అని. అంటే మనము ఊహ రాని పిల్లలను ఎంత కేర్ చేస్తాము, వాళ్ళు నడక అన్నీ చేసుకుంటాడు, ఇంకా వాళ్ళు చేసుకుంటున్నారులే అని కొంచెం పట్టించుకోం కదా. మనము భగవంతుని మీద అలా డిపెండ్ అయి ఉండాలి అని చెప్పాడండి. అప్పటి నుండి నేను, మీరు నమ్మరు, ఈ రోజుటి వరకు నాకేం కావాలో నువ్వు ఇవ్వు, నాకేది వద్దో అది తీసుకెళ్ళు అని భగవంతుని కోరుకునేదాన్ని ఎప్పుడు కూడా. నాకు ఇది కావాలని ఇష్టం ఉన్నా కానీ నువ్వు ఇయ్యొద్దని. అంటే మీకు ఇంతకుముందు చెప్పాను, నా పెళ్లి చూపులప్పుడు కూడా ప్రతి పెళ్లి చూపులకు నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా గురువు గారికి రూమ్ ఉండేది, పైకి పోయి ఏం మొక్కొని వచ్చేదంటే, వచ్చే పెళ్లి కొడుకుకి ఇష్టమైతే నాకు పెళ్లి చేయొద్దు, నీకు ఇష్టమైతేనే ఆ పెళ్లి ఫిక్స్ చేయి అని మొక్కొని వచ్చేదాన్ని అనమాట. అట్లా 34 సంబంధాలు చూడాల్సి వచ్చింది. తర్వాత మా ఆయన దొరికారు. అంటే పెళ్లి కొడుకుకి ఇష్టమైనా పెళ్లి చేయొద్దు అనుకున్నాను అనమాట. అంటే మా అమ్మ వాళ్ళు కూడా ఒక 3-4 సంబంధాలు ఎగరగొట్టారు, పెళ్లి కొడుకు ఇష్టపడ్డా కూడా. అన్ని సంబంధాల తర్వాత మా పాపకు సంబంధం కుదురుతుంది కదా అని వాళ్ళు ఎక్కడ కూడా వెనకాడలేదన్నమాట. వాళ్ళకి నచ్చకుంటే నచ్చలేదని చెప్పినారు. నన్ను మెచ్చుకుందో 3-4 అండి. ఆ 4 కూడా మా అమ్మ వాళ్ళు రిజెక్ట్ చేశారు. ఒకరికి ప్రాపర్టీ లేదని, తర్వాత ఒకరికి ఆస్తి తక్కువ ఉందని, ఒకరి అది ఇల్లు బాగలేదని. సో బట్ ఇవన్నీ కూడా నా మా ఆయనలో కూడా వచ్చినాయి అన్నమాట. వాళ్ళు ఏమేమి చెప్తున్నారో ఆ 3 రిజెక్ట్ చేసినవి మా ఆయనను సెలెక్ట్ చేసుకున్న తర్వాత అందులోనే చూశాను నేను అవన్నీ కూడా. అప్పట్లో, ఇప్పుడు కాదు, అప్పటి విషయాలు. ఇంకా నేను ఐరన్ కూడా చేసుకున్నానండి. ఈ మధ్య మెల్లమెల్లగా ఐరన్ కూడా స్టార్ట్ చేస్తున్నా. మా వాడు ఏం చేస్తాడంటే, లిఫ్ట్లో తిరుగుతున్నందుకు దోబీ వాడికి చార్జ్ చేస్తున్నాడు సొసైటీ వాడు. అందుకనేసి వాడు ఈచ్ టాప్ వేసుకో, చిన్న బ్లౌజ్ అయ్యి అన్నిటికీ 5 రూపాయలని ఫిక్స్ చేసుకున్నాడు వాడు. ప్యాంటు షర్ట్ ఏదైనా. నేను మా ఆయనకు చెప్పా, చిన్న చిన్న టాప్స్ మావన్నీ మేము చేసుకుంటాంలే, కొన్ని నేను చేసుకుంటా, ప్యాంట్ షర్ట్లు అవి నీవు ఐరన్కి ఇచ్చుకో, కొంచెం బర్డెన్ తగ్గుతుంది అంటే. ఇప్పుడు డబ్బులు మిగిలిచ్చాలని కాదు, సాటిస్ఫాక్షను. ఒక చిన్న టాప్కి 5 రూపాయలు ఇవ్వాలంటే ఎవరికి ఏ బుద్ధి అవుతుందండి. సాటిస్ఫాక్షన్ అంతే, మిగిలేది ఏముండదు. ఆ కరెంటు, మనము వేడి ఉందని ఏసీ వేసుకుంటాము, అదొక సాటిస్ఫాక్షన్ తప్ప ఏం లేదు. మిగిలిస్తున్నానని అనుకోకండి. నేను మిగిలిచ్చాలని అంతా పోగొట్టుకున్నాను.
బట్ లైఫ్లో దేవుణ్ణి ఒకసారి హైదరాబాద్లో మాత్రం ఒక పెద్ద కోరిక కోరినాను అనమాట. ఆ పెద్ద కోరిక నాకు నెరవేర్చు, దానికోసం నా నుండి నువ్వు ఏదైనా తీసుకెళ్ళు, కానీ ఆ కోరిక మాత్రం నాకు నెరవేరాలి అని అనుకున్నా. ఆ కోరుకున్న కొంతకాలానికే నా బంగారు మొత్తము దొంగలు తీసుకెళ్ళినారు. అప్పుడు అనిపించింది ఆ పాపం వాళ్ళకి పోయినట్టే కదండి, నాది దొంగలు కొట్టేశారంటే నా కర్మ వాళ్ళకి పోయింది కదా, సో వాడు అనుభవించాల్సిందే కదా. అనుభవించినారు కూడా, చూసినాను కూడా నేను కొట్టేసిన పర్సన్స్. ఎందుకంటే బయట పోలేదు నాదో బంగారు, సొంత మూలల్లోనే పోయింది. అందుకని చెప్తున్నాను, ఇంత పక్కాగా అన్ని విషయాలు చెప్తున్నాను. నా లైఫ్లో జరిగినవి కనుక చెప్తున్నానండి. నేను చూసినవే మీకు చెప్తాను అంతే. మా గురువుగారికి చెప్పిన నీతులు అంతవరకే చెప్పగలను నేను. నిన్న ఒకరు అడిగారు, ఏంటండి మీరేం మాట్లాడట్లేదంటే వ్లాగ్లో మాట్లాడుతున్నాను, షార్ట్ వీడియోలో వంటలు మాత్రమే పెడుతున్నా అని చెప్పాను. ఆ వంట వీడియోలలో ఒక్క వీడియోనే అండి, పాప ఎడిటింగ్ చేసింది, అన్నీ నేనే చేసుకుంటున్నా. బట్ ఎప్పుడైనా నేను అడుగుతాను, నాకు గ్రామర్ సరిగా ఉండదు, అందుకని గత 5-6 రోజులుగా నరకం చూస్తున్నామండి. వేడి అసలు క్షణం ఏసీ ఆఫ్ చేస్తే వేడి తట్టుకోలేకపోతున్నాం. కాసేపు వేయటం ఆఫ్ చేయడం, పగలు కూడా. మేము వచ్చిన కొత్తలో అంటే బెంగళూరు నుండి వచ్చినప్పుడు ఇలా ఈ వేడిని మేము సెట్ కాలేకపోయినాం. ఇప్పుడు ఇక్కడ 5 సంవత్సరాలుగా ఉంటూ కూడా బెంగళూరు నుండి వచ్చినప్పుడు ఎలా ఫీల్ అయినామో అంత ఫీల్ అవుతున్నాం. అసలు మా పాప అంటే ఇంకా 10 ఏళ్లలో బతకలేరని చెప్తున్నారు అందరూ. చాలా కష్టంగా ఉంటుంది, టూ మచ్ వేడి ఎక్కువ అయిపోతుందని. అసలు ఇక్కడైతే చిన్న చిన్న ఇళ్లలో కూడా, అంటే ఈ పని చేసే వాళ్ళు కూడా మనకు ఏసీలు పెట్టుకుంటారండి చాలామంది. ఈ రోజుల్లో ఏసీ అనేది ఫ్యాన్తో సమానం అయిపోయింది. అదేం పెద్ద స్టైల్ కాదు, రాయల్టీ అస్సలు కానే కాదు. వీడియో నచ్చితే లైక్ చేయండి.